నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పద్మశాలీయుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. తెనాలిలో జరిగిన పద్మశాలీయ సంఘీయుల ఆత్మీయ సమావేశంలో పేర్కొన్న పెమ్మసాని చంద్రశేఖర్. సాధారణ ఎన్నికల నేపథ్యంలో పట్టణ 1 టౌన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు. జనసేన పార్టీలో చేరిన తెనాలి మండల కాజీపేట గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నేతలు. పద్మశాలీలు అంటే ఒక సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గురువారం పట్టణ నాజర్పేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపం నందు పద్మశాలీయ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు జొన్నల మహేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, పద్మశాలీలు అంటే తరతరాలుగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమని, అగ్గిపెట్టెలో ఒక చీరని పెట్టగలిగే మీరు దారం తెగిన మగ్గంలో మగ్గిపోతున్నటువంటి మాట కూడా వాస్తవమేనని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులను ఆదుకునేందుకు నారా లోకేష్ ఆధ్వర్యంలో ఒక మంచి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నేటి ఆధునిక యుగంలో వృత్తి నైపుణ్యం పెంచేందుకు అవసరమైన స్కిల్ డెవలప్మెంట్ వంటి కార్యక్రమాలను తీసుకువస్తామని పెమ్మసాని తెలిపారు. పద్మశాలీల సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టే విధంగా తన వంతు కృషి చేస్తానని చెప్పారు. మీ యొక్క అభిమానాన్ని అభివృద్ధి రూపంలో చేసి చూపుతానని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఈ పెట్టెలో ఒక చీరని గాని పెట్టగలిగినటువంటి మీరు ఈ రోజున ఒక దారం తెగినటువంటి మగ్గంలా మగ్గిపోతున్నటువంటి వాట కూడా వాస్తవం. కొంతమంది చదువుకొని ఇంజనీర్లు అవుతున్నారు, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. అది నిజమైన పేదరికం నుంచి బయటపడే విధానం. దాన్ని తప్పకుండా ప్రోత్సహిస్తాం. అయితే మిగిలిన వాళ్ళు ఇక్కడే ఉండి అలా చేయలేని వాళ్ళు, చేనేత పరిశ్రమ నమ్ముకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం. కార్పొరేటైజ్ అవటం కానీ, లేకపోతే పట్టణాలకు వెళ్ళిపోవటం కానీ, ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అవటం కానీ, స్కిల్ని ప్రాపర్గా అప్గ్రేడ్ అవ్వలేకపోవటం కానీ రకరకాల కారణాలు ఉన్నాయి. అయితే కొద్ది గొప్ప అదృష్టం ఏంటంటే మంగళగిరిలో లోకేష్ గారు పోటీ చేయటం ఒక విధంగా అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనం నెగిటివిటీని కూడా పాజిటివ్గా తీసుకోవాలి. లోకేష్ గారి లాస్ట్ టైం ఓడిపోవటం, ఆయన ఒక కసితో పనిచేయటం, అందరి విధానాలు తెలుసుకోవటం, ఈ రోజున చేనేత కార్మికుల గురించి పూర్తి అవగాహన పెంచుకున్నారు. ఆయన పెంచుకొని ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికులకి ఏదో ఒకటి చేయాలి అనే దాంతో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఓట్ల గురించి మనం చేయకూడదు అంటే అటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు మీకే కాదు ఏ వర్గానికి కూడా ఓట్లు వేసుకున్న తర్వాత ఆయన బయటకు వచ్చిన పరిస్థితి లేదు. మిమ్మల్ని కదా ఒక ఎమ్మెల్యేనే తోటే ఆయన మాట్లాడరు, కొంచెం బటన్ నొక్కితే సరిపోతుంది అనుకుంటా ఉన్నారు. ఈ విధంగా 5 సంవత్సరాలు కనుక వదిలేస్తే కొన్ని వర్గాల ప్రజలకి తరతరాల భవిష్యత్తు నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఈ రోజున. అయితే మేము మనోహర్ గారు కానీ, నేను కానీ, లోకేష్ గారు కానీ వీళ్ళందరం కూడా మీ ముందు బాధలు విని ఇవన్నీ ఏదో విధంగా చేయగలిగినంత సహాయం చేస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. అనంతరం నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు ప్రసంగించారు. గత ఎన్నికల్లో స్పెసిఫిక్ గా మన పద్మశాలి కమ్యూనిటీని బాగా టార్గెట్ చేసి వాళ్ళలో ఉన్న ఆ బాధని ప్రభుత్వం నుంచి సహాయం పూర్తి స్థాయిలో రాలేదు అనే ఆలోచన ఏదైతే తీసుకెళ్ళగలిగారో అది దుర్మార్గంగా కేవలం ఓట్ల కోసమే ఉపయోగించాడు. నేతన నేస్తం ఏ విధంగా ఎంత నష్టం జరిగిందో మీ అందరికీ తెలుసు. రీసెంట్గా మన మంగళగిరిలో 3 వారాల క్రితం మీటింగ్ పెట్టి ఎంత పచ్చి అబద్ధం ముఖ్యమంత్రి ఆడాడంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిజం మాట్లాడితే మనం ఆశ్చర్యపోవాలి, అబద్ధం మాట్లాడితే మనం ఎవరో కూడా ఆశ్చర్యపోవసరం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఆ వ్యక్తి ప్రతిరోజు ఏదో మాట్లాడుకుంటూనే ఉంటాడు.
స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర యూనిఫామ్ 3 జతల యూనిఫామ్ సప్లై చేస్తున్నాం ప్రభుత్వం నుంచి. ఆ యూనిఫామ్ మేము నేతల దగ్గర కొన్నామని చెప్పి పచ్చి అబద్ధం చెప్పాడు. అంటే యాప్కో ఉంది మనకి హ్యాండ్లూమ్ సెక్టర్లో ప్రోత్సహించడానికి కోసం బడ్జెట్ కేటాయించుకుని తద్వారా నిజంగానే ఆ పని చేస్తుంటే మనం హర్షించాలి. ఎందుకంటే 44 లక్షల విద్యార్థులు ఉన్నారని చెప్పాడు, అది కూడా అబద్ధం. 39 లక్షలే ఉన్నారు మనకి. 44 లక్షల విద్యార్థులకు 3 జతల యూనిఫామ్స్ కుట్టిస్తుంటే ప్రభుత్వం ఎవరికి ఇచ్చారు ఆర్డర్ చెప్పండి? ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా ఇచ్చారా? 5 ప్రముఖ కంపెనీలు, మఫత్లాల్ ఇండస్ట్రీస్, అరవింద్ కాట్సన్, అదేదో పరమ్చంద్ జైన్ అనే ఒక కంపెనీ, ఇంకొకటి డెనిమ్ అనే ఒక కంపెనీ, 5 కంపెనీలకి 670 కోట్ల రూపాయలు వెచ్చించిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అదే 670 కోట్ల రూపాయలు మన నేతల కోసం, మన యాప్కో కోసం, మన రాష్ట్రంలో ప్రోత్సహించడం కోసం ఇచ్చి ఉంటే ఎంత అద్భుతంగా మనం ఈ రోజున వస్త్రాలు కేవలం మన బడికెళ్ళే మన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ఎంత చక్కగా మనం చేసుకోగలిగే వాళ్ళం. ఒకసారి ఆలోచించండి మీరందరూ కూడా. అంటే ఇంటింటికి తిరిగి ముద్దులు పెట్టి రకరకాల మాటలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి ఈ రోజున ఓట్ల కోసమే ఆయన మాట్లాడినప్పుడు గత 5 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. 3 వారాల క్రితం కూడా మంగళగిరికి వచ్చి మరొకసారి ఈ విధంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారంటే మనం ఏమనుకోవాలి? ఓటు గురించి మన బాధ్యత దేనికంటే ఆ మార్పు అనేది ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి కోసం నిజాయితీగా ఎంతోమంది ఎంతో ఆశాజనకంగా చూస్తున్న పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో. ఎంత కసిగా, ఎంత బాధతో ఉన్నారో, ఎంత బాధ్యతగా భావిస్తున్నారో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మీరందరూ కూడా గమనించాలి. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పద్మశాలి సంఘీయులు పాల్గొన్నారు. నెల 15 రోజుల నుంచి ఏ రకమైనటువంటి ఎన్నికల ప్రసంగాలు, ఏ రకంగా ముందుకు తొలి అడుగు వేస్తూ ఇది తొలి అడుగే కానీ మళ్ళీ అడుగు ఉండదు అని చెప్పి చెప్పడానికి చేసే ప్రయత్నం మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. పద్మశాలీలు అంటే మన ప్రాంతంలో వారికి ఏమని పేరు ఉంటుందంటే విశాల హృదయాలు, ఆత్మీయ భావంతో కూడినటువంటి నెమ్మదస్తులు అనే భావం. వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా చూసుకుంటే ఈ యొక్క ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలో పెద్దలు మరి ఏం మాట్లాడారో నాకైతే తెలియదు, కానీ మనం ఇక్కడ జీవనం కొనసాగించే వ్యక్తులకి ఎక్కడో ఏదో రకంగా స్థిరపడి బాగున్న వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, కానీ తెనాలి నియోజకవర్గంలో జీవించే పద్మశాలీలకి ఈ ప్రభుత్వం వల్ల ఈ 5 ఏళ్లలో ఏ ఒక్క అవకాశం ద్వారానే సరే మన జీవన విధానం కానీ మన జీవితాల్లో నిజమైన వెలుగును కానీ ఈ ప్రభుత్వం ద్వారా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే నేనేం మాట్లాడను, చూడలేదని చెప్పి 100కి 100 పాళ్ళు నమ్మే వ్యక్తులు నేను ఒక వ్యక్తి. అంటే మనం ఆ రోజున ఏం చేసామనే దానికి చాలా ఉన్నాయి. ఆ రోజున ఈ యొక్క చేనేత పరిశ్రమ దెబ్బతింటా ఉంటుంటే అనేక రకాలుగా మనం సంస్కరణలు తీసుకొచ్చినటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీదని చెప్పి మీకు మనం చేస్తాం. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేకపోతే విభజించి పడిన తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు మనం చేపట్టమే కాకుండా మీకు ట్రైనింగ్ ఇప్పించాలని ప్రయత్నించాం, ట్రైనింగ్లో సబ్సిడీలు ఇవ్వాలని ప్రయత్నించాం, అంతేకాకుండా నూలు ఏ రకంగా మీకు సబ్సిడీ మీద రావాలని ప్రయత్నించాం. రకరకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ వృత్తిని కాపాడలేనటువంటి పరిస్థితికి వచ్చింది ఈ యొక్క ప్రభుత్వ కాలంలో అనేది మాత్రం వాస్తవం. ఇవాళ చేనేత వృత్తిలో కొనసాగే వాళ్ళకి మన నియోజకవర్గంలో ఎంత సహాయం వచ్చిందో ఒకసారి చెప్పానండి. 74 మందికి వచ్చింది అని చెప్పి నాకు తెలిసినంతవరకు. కట్టుకున్న ఇల్లుని ఏదైనా మనకి కేటాయించారంటే కేటాయించలేకపోయారు. ఇవాళ వీళ్ళు ఇచ్చిన డబ్బులతో మనం ఇల్లు కట్టుకోవాలి, ఇళ్ల స్థలం ఇచ్చారంటే ఎక్కడో ఇచ్చారు. మనం పట్టణంలో జీవనం కొనసాగిస్తూ ఉన్నాం. ఎన్నో రకాలైనటువంటి వీళ్ళు చెప్పిందే మనం వినాలి, దాని గురించి ఏం మాట్లాడకూడదు. ఏమిటండి ఇదే అంటే మనం ప్రశ్నిస్తే చెప్పేదానికి ఎవరు లేరు. అక్కడ ప్రశ్నించడానికే వీల్లేదనే పరిస్థితి వీళ్ళందరికీ ఉందంటే వీటి గురించి మనం ఆలోచించాలి. అసహనంతో మనం జీవనం చేస్తూ ఉన్నాం, అభద్రతతో మనం జీవనం చేస్తూ ఉన్నాం. ఇలాంటి జీవనం మనకు అవసరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చిన హక్కుల్ని ఏ రకంగా కాపాడలేకపోగా నియంత్రిత పోకడతో మన గొంతులో నుంచి మాట రాకుండా గొంతు మీద కాలు తొక్కే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది మనకు చాలా స్పష్టంగా కనపడే అంశం.
ఎన్నికల నేపథ్యంలో పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐపీఎస్ అధికారులు రిషబ్ శుక్లా, రాకేష్, మయాంక్ దుబే పాల్గొన్నారు. 13వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ రమేష్ బాబు తెలిపారు. ఇందులో భాగంగా పట్టణంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించినట్లు వెల్లడించారు. మొత్తం 273 పోలింగ్ కేంద్రాలు తెనాలిలో ఏర్పాటు చేయగా వాటిలో 44 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రం నందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, దాని ద్వారా ఓటింగ్ ప్రక్రియను పరిశీలించి పోలింగ్ సజావుగా జరిగే విధంగా చూస్తామని డీఎస్పీ రమేష్ బాబు తెలిపారు. ఈ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటర్ తమ యొక్క ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించడానికి పోలీస్ శాఖ తరఫున అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మా రాష్ట్ర డీజీపీ సార్ హర్ష్ గుప్తా సార్, అలాగే గుంటూరు రేంజ్ ఐజీ గారు సర్వశేష్ త్రిపాఠి, అలాగే మా గుంటూరు జిల్లా ఎస్పీ డ్యూటీ ఐపీఎస్ సార్ యొక్క ఆధ్వర్యంలో పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకున్నాం. మరి పోలింగ్ ముందు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బైండ్ ఓవర్ చేస్తాం జరిగింది. నా సబ్ డివిజన్లో ఉన్నటువంటి తెనాలి 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, కొల్లిపర అండ్ తెనాలి 1 టౌన్ అండ్ చేబ్రోలు, పొన్నూరు రూరల్ ఏరియాల్లో అందరూ కూడా మరి రౌడీ షీటర్స్ అందరూ కూడా బైండ్ అవుట్ చేస్తాం జరిగింది. ఇప్పటివరకు 284 రౌడీ షీటర్ని బైండ్ అవుట్ చేస్తాం. అలాగే 107 కింద కూడా బైండ్ అవుట్ చేస్తాం జరిగింది. అలాగే గత 2019 ఎలక్షన్లో ఎలక్ట్రల్ అఫెండర్స్ని కూడా మరి వాళ్ళని కూడా బైండ్ అవుట్ చేస్తాం జరిగింది. అలాగే నా లిమిట్స్లో టోటల్ 5 చెక్ పోస్టులని కూడా మేము ఓపెన్ చేశాము. 5 చెక్ పోస్టులు కూడా నందివెలుగు, మున్నంగి, అలాగే పెద్దరావూరు, నారాకోడేరు, అలాగే పొన్నూరులో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ దగ్గర కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణ 17వ వార్డుకు చెందిన పలువురు ముస్లిం మైనార్టీలు వైసీపీ నుండి టీడీపీలో చేరారు. పట్టణ టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వారికి టీడీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యుడి నడిచిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసీపీ ప్రభుత్వం అని, మద్యపాన నిషేధం చేస్తానని మహిళలకు ఇచ్చిన హామీని గత పాలకులు నెరవేర్చలేదని, అదేవిధంగా కరెంట్ బిల్లులు, నిత్యావసర సరుకులు ధరలు పెంచి సామాన్యుడిపై పెనుభారం మోపారని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ నుండి అధిక సంఖ్యలో టీడీపీలోకి వస్తున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీలు, అదేవిధంగా హిందువులు ఈ రోజున పెద్దలు 17వ వార్డు పెద్దలైనటువంటి వార్డు కౌన్సిలర్ పిన్నారావు, అదేవిధంగా అబ్దుల్లా, హరిగారు, ప్రభాకరు, వేణు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినందుకు, వీళ్ళందరూ కూడా పార్టీలోకి వచ్చినందుకు చాలా సంతోషం. మరి ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన మాట గత ప్రభుత్వ పాలకులు మద్యపాన నిషేధం చేస్తానని చేయలేకపోయారు. అదేవిధంగా కరెంటు బిల్లులు విపరీతంగా పెంచారు, నిత్యావసర వస్తువు ధరలు పెంచారు. సామాన్య మానవుడి యొక్క నడ్డి విరిచినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ రోజున సామాన్యుడి మీద భారం పన్నుల రూపంలో కూడా విపరీతంగా వేశారు. వీళ్ళన్నింటినీ మనం గమనించినట్లయితే మరి ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకి రోషనీ లేదు, అదేవిధంగా దుల్హన్ కార్యక్రమం లేదు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ ప్రభుత్వ కాలంలో ఏ రకంగా కూడా న్యాయం చేయకపోగా ఏదో చిన్న ఇచ్చి వేరే రకంగా వాళ్ళ దగ్గర దోచుకొని రక్తాన్ని పీల్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడానికి ఈ రోజున వీళ్ళందరూ పార్టీలోకి వచ్చినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పుడు ఒక చిన్న విరామం.